కృపానిధివైన మా పరమ తండ్రి, ఈ దినాన్ని మీరు మాకిచ్చినందుకే స్తోత్రాలు. యూట్యూబ్ ద్వారా వింటున్న వారులారా, మీ ఇరుగు పొరుగు వారిని, మీ ఇంటి వారిని యూట్యూబ్కు దగ్గరగా వచ్చి దేవుని మాటలు విని దైవ దీవెన పొందండి. ఈ దినము ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. He shall pray for thee. तेरे लिए ప్రార్థనా కరేగా. ప్రార్థన చేసేవారు కావాలా. డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అయితే పరామర్శించే వాళ్ళు ఉన్నారు, అయితే మన కొరకు ప్రార్థన చేసేవారు కావాలి. అయితే మనం ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రార్థించేవారు మనకు అవసరం. అందుచేతని 1 సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయములో 5వ వచనములో సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపాడు. ఇశ్రాయేలు జనాంగం అంతా ఏం చేశారు? మిస్పా అంటే గోపురము అని అర్థం. అక్కడ పిలువనంపి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేయుతునని చెప్పగా, అయితే సమూయేలు ఇశ్రాయేలందరి కొరకు ప్రార్థన చేసేదానికి మిస్పాలో కూడి ఉన్నారు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో ప్రార్థన, యేసయ్య శిష్యులకు కూడా ప్రార్థన చేయమన్నాడు. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి అన్నాడు. అయితే 1 గంటైనా నాతో ప్రార్థించలేరా అన్నాడు. ప్రార్థన మన ఆత్మీయ జీవితాన్ని పెంపారు చేస్తుంది. అది అవసరం. 2వ సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయములో 27వ వచనములో, ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడు నాకు తెలియపరిచిన గనుక ఈలాగు నీతో మనవి చేయుటకై నీ దాసుడు నాకు ధైర్యము కలిగాను. ప్రార్థనలో పిరికితనం ఉండకూడదు, ధైర్యము కావాలి. మన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన దగ్గర కోటాను కోట్ల దూతలు ఉన్నాయి. ఒక పర్యాయం అశ్షూరు దండు మీదికి ఒక దూతను పంపాడు. ఒక దూత ఏం చేసింది? 1,80,000 మందిని హతమార్చింది. కాబట్టి ప్రార్థనాశక్తి చేత శత్రువును జయించవచ్చు. ఎటువంటి గడ్డు సమస్య అయినా పరిష్కారము చేయవచ్చు. ప్రియ స్నేహితులారా, మీరు ప్రార్థించండి. అయితే ఎలాగూ మీరు ఆత్మీయంగా ఎదగాలో దేవుని సన్నిధిలో కనిపెట్టి దైవ దీవెన పొంది ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రార్థన ఆలకించే దేవుడు నాయన, నీవు మా ప్రభు మా మొరలు ఆలకించి సహాయం చేసే దేవుడు, అపవాదికి లయపరిచే దేవుడు. ఎవరు ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యలన్నిటి నుండి మీరే పరిష్కారం చేసి నడిపించమని, ఈ దినమంతా మీరెక్కల చాటున మీ బిడ్డలను కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.